పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుందా, జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. పాల్గామ్లో ఉగ్రదాడి తర్వాత సౌదీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి జయశంకర్ గారు, అజిత్ దోవల్, రాజ్నాథ్ సింగ్ గారితో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. మరుసటి రోజున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పాకిస్తాన్ మీద తీసుకోబోయే చర్యల మీద అఖిలపక్ష మద్దతు కోరారు. మోడీ ప్రకటన అమాయక ప్రజల మీద ఉగ్రవాదులు జరిపిన హత్యాకాండకి భారత్ జవాబిస్తుంది. అది ఎలాంటిది అంటే ఎవరు ఊహించిన విధంగా ఉంటుంది. మోడీ ఇంత తీవ్రమైన హెచ్చరిక చేయడం ఇదే మొదటిసారి. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు మోడీ. యుద్ధం చేయకుండా పాకిస్తాన్కి వెళ్ళే నీళ్లు ఆపడం ఏంటి? నిజానికి సింధు నదీ జలాలను పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపడం అనేది యుద్ధం కంటే పెద్దది. దీని సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయో తర్వాత చర్చిద్దాం. ముందుగా ఐఎన్ఎస్ విక్రాంత్ విమానవాహన యుద్ధ నౌకను అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లోనే ఉంటూ కరాచీ రేవు సమీపంలోకి పంపించారు. ఇది పూర్తిస్థాయి యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్టుగానే భావించాలి. ఐఎన్ఎస్ విక్రాంత్ విమానవాహన యుద్ధ నౌకని ఒక్కదాన్నే పంపించరు. ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటుగా 4 ఫ్రిగేట్లు, ఒక కార్వెట్టి, 2 డిస్ట్రాయర్లు వెంటనే ఉంటాయి. ఇవి కాక వీటిని అనుసరిస్తూ సముద్రం కింద 2 అటాక్ సబ్మెరైన్లు ప్రయాణిస్తుంటాయి. ఈ మొత్తం కలిపి క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అని పిలుస్తారు. యుద్ధం జరుగుతుందని నిర్ణయిస్తే క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ని పంపిస్తారు. కాబట్టి సర్జికల్ స్ట్రైక్ అయితే ఉండబోదు. ఓసారి 2016లో అజిత్ దోవల్ గారు ఏమన్నారు గుర్తు చేసుకుందాం. పాకిస్తాన్ కనుక ఇంకోసారి ముంబై లాంటి దాడులకు పాల్పడితే వాళ్ళు బెలూచిస్తాన్ని కోల్పోతారు. సర్జికల్ స్ట్రైక్ ఎందుకు చేయకూడదు? ఇప్పటికే 2 సర్జికల్ స్ట్రైక్స్ చేసింది భారత్. మొదటిది యురీ సెక్టార్లో ఆర్మీ నిర్వహించగా, రెండోది బాలాకోట్ మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించింది. ఇక మిగిలింది ఇండియన్ నావీతో సర్జికల్ స్ట్రైక్ చేయరు. కాబట్టి పూర్తిస్థాయిలో యుద్ధమే చేయొచ్చు, లేదా పీఓకేని స్వాధీనం చేసుకోవచ్చు. పీఓకేని స్వాధీనం చేసుకునే సమయంలో పాకిస్తాన్ నావీ భారత్ మీద దాడి చేయకుండా నిలువరించడానికి ఐఎన్ఎస్ విక్రాంతిని అరేబియా సముద్రంలో మోహరించి ఉండొచ్చు. లేదా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మద్దతుగా గ్వాదర్ పోర్ట్ వైపు ఐఎన్ఎస్ విక్రాంతిని పంపించవచ్చు. ప్లాన్ ఏంటో ఎవరికి తెలియదు, ఏదైనా జరగచ్చు. ఇప్పటివరకు భారత్ 2.5 ఫ్రంట్తో యుద్ధం చేయాల్సి ఉంటుందని భావించారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పాకిస్తాన్ 3 ఫ్రంట్ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. మొదట బెలూచ్ లిబరేషన్ ఆర్మీని భారత్ నేవీ సపోర్ట్తో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాని తాలిబాన్లు ముట్టడిస్తారు. కాశ్మీర్ వైపు భారత్ దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తాలిబాన్లు భారత్కు మద్దతు ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మోడీజీతో ఫోన్లో మాట్లాడి తన మద్దతు ప్రకటించాడు. ఇది మనకు అవసరమైతే స్పేర్ పార్ట్స్ వెంటనే సప్లై చేయడానికి అనమాట. మన ఆయుధాల్లో 70% పైగా సోవియట్ రష్యా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఫోన్ చేసి మద్దతు తెలిపాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ మోడీజీకి మద్దతు తెలిపాడు. అఫ్కోర్స్ మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్, రఫేల్, ఓమ్ని రోల్ ఫైటర్ జెట్స్ ఫ్రాన్స్కి చెందినవి. సో మోడీ పాకిస్తాన్ మీద ఎలాంటి చర్య తీసుకుని అడిగేవారు లేరు. గ్లోబల్ టెర్రర్ ఫ్యాక్టరీ పాకిస్తాన్లో నుండి ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని తెలిసిపోయింది. పహల్గామ్ ఉదంతం జరగగానే పాకిస్తాన్ వెంటనే తన ఎయిర్ స్పేస్ను మూసేసింది. సర్జికల్ స్ట్రైక్ జరగచ్చనే భయంతో సైన్యాన్ని కాశ్మీర్ సరిహద్దుల వరకు తరలించారు. బెలూచిస్తాన్లో ఉన్న సైన్యాన్ని పీఓకే సరిహద్దుల దగ్గరికి తరలించే సమయంలో నిన్న పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ మీద దాడి చేసి 10 మంది పాక్ సైనికులను చంపింది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ. మరొక కరాచీ రేవుకు సమీపంలో పాకిస్తాన్ నావీ డమ్మీ మిసైల్స్ను ప్రయోగించి పరీక్షిస్తోంది. శనివారం 2 రోజుల పాటు అరేబియా సముద్రంలో నావీ డ్రిల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించింది పాకిస్తాన్. సో సర్జికల్ స్ట్రైక్ అనేది ఉండదు. ఉంటే పూర్తిస్థాయి లేదా పాక్షిక యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్ యుద్ధ ఖర్చులను భరించగలదా? చాలా కష్టమైన పని అది. ఒకసారి యుద్ధం ప్రకటిస్తే ముందుగా గోధుమలు, చక్కెర, బియ్యం, పెట్రోల్, డీజిల్ మీద రేషన్ విధిస్తుంది సైన్యం. ముందు సైన్యానికి సరఫరా చేసి మిగిలితేనే ప్రజలకు అమ్మాలి. యుద్ధం లేకపోయినా పాకిస్తాన్లో గోధుమ పిండి దొరకడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఆకాశం గోధుమ పిండి నిల్వల్ని సైన్యం స్వాధీనం చేసుకుంటే ప్రజలకు ఎక్కడ దొరుకుతుంది? ఇప్పటికే నగరాలు తప్పితే గ్రామీణ ప్రాంతాల్లో పగలు విద్యుత్ సరఫరా ఉండడం లేదు. ఇక యుద్ధం మొదలైతే లోడ్ షెడ్డింగ్ చేసి 5 ఫ్యాక్టరీలకు విద్యుత్తును మళ్లించాల్సి ఉంటుంది. సో పాకిస్తాన్తో యుద్ధం చేయకుండా ఇదే ర్యాప్ని మెయింటైన్ చేస్తే చాలా కుప్పకూలిపోవడానికి. అసలు యుద్ధం చేయడానికి ₹1 ఖర్చు అవుతుంది అనుకుంటే యుద్ధానికి సిద్ధంగా ఉండడానికి 50 పైసలు ఖర్చు అవుతుంది. భారత్ ఎప్పుడు ఎలా దాడి చేస్తుందో తెలియకుండా టెన్షన్లో నెల పాటు ఉంచితే చాలు, యుద్ధం చేయనక్కర్లేదు. సాహిబ్ గారి సంపాదన భూభు అత్తర్లకే సరిపోవట్లేదన్న సామెత చెప్పుకోవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ మూతబడింది యుద్ధ భయంతో. జస్ట్ ఇంకో రోజు ఆగితే చాలు మార్కెట్ల మీద ఎగబడి కొనిపెట్టేసుకుంటారు పాకిస్తాన్ ప్రజలు యుద్ధ భయంతో. అప్పటిదాకా ఆగి కరాచీ పోర్టు మీద దాడి చేస్తే చాలు దిగుమతులు ఆగిపోతాయి. ఇండియన్ నేవీ కరాచీ రేవును దిగ్బంధం చేయొచ్చు. సప్లైస్ ఆపడం అనేది యుద్ధం చేసే పని ఏ దేశంలోనైనా సరే.